మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. శుక్రవారంతో కలిసి వచ్చిన పరమ పవిత్రమైన రోజు. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా రాత్రికి ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీకు మంచి జరుగుతుంది. నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుని తలరాతను మార్చగలిగే శక్తి నిమ్మకాయకు ఉంది. నిమ్మ చెట్టు దేవతా వృక్షం. నిమ్మకాయకు దైవశక్తి, ప్రకృతి శక్తి పుష్కలంగా ఉంటాయి. ఈ పరిహారానికి పసుపు రంగులో ఉన్న ఒక పెద్ద ఫ్రెష్ నిమ్మకాయ అవసరం. ఎలాంటి ఘాట్లు లేదా మచ్చలు ఉండకూడదు. అటువంటి నిగనిగలాడే నిమ్మకాయలు 2 కావాలి. అంటే ఈ పరిహారానికి మొత్తం 2 నిమ్మకాయలు అవసరం. వాటిని బయట కొనుక్కోవచ్చు. 2 నిమ్మకాయలు కలిపి సుమారు 10 రూపాయలు అవుతాయి. లేదా ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటే చెట్టు నుండి 2 నిమ్మకాయలు కోసి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున చేసే నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మన చేతితో మనం చేసుకునే ఈ పరిహారం వల్ల ఇంటిపరంగా ఉన్న నరదృష్టి, నలుగురి ఏడుపులు, సంపాదన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ నిమ్మకాయ పరిహారాన్ని రాత్రి సమయంలో చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చేసుకోవచ్చు. నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయటం వలన పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీకు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు సంతోషంగా ఉండడానికి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహం కాని వారికి వివాహం జరగడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యము ఆయుష్ పెరగడానికి, ఇలా అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మారి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మనల్ని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో తరచూ గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య కలహాలు, అత్తాకోడళ్ళ పోరు, ఆడబిడ్డల పోరు, ఇలాంటి సమస్యలు మన మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. ఒక్కోసారి భగవంతుణ్ణి కూడా నిందిస్తూ ఉంటాం. భగవంతుడా, మేం ఏం పాపం చేశాం, ఎందుకు మమ్మల్ని ఇంతగా ఏడిపిస్తూ ఉన్నావు అని మనసుకు అనిపిస్తుంది. ఎవరికన్నా చెప్పుకుంటే వాళ్ళు నవ్వుకుంటారేమో, చులకన చేస్తారేమో, అన్ని బాధలు మనలోనే దాచుకుని సతమతమవుతూ ఉంటాం. అలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా సరే ఈ నిమ్మకాయ పరిహారంతో చిటికలో మాయమైపోతాయి. ఎందుకంటే నిమ్మకాయ ఎంతో శక్తివంతమైనది. మానవుడి తలరాతను మార్చగలిగిన శక్తి నిమ్మకాయకు ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేకపోయినా నిమ్మకాయతో చేసే పరిహారం తలరాతను మార్చగలదు. నిమ్మకాయతో చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. పౌర్ణమి పరిహారాలకు ప్రసిద్ధి. పెద్ద పెద్ద మహానుభావులు కూడా పౌర్ణమి కోసం ఎదురు చూస్తారు. అందులోనూ ఈ పౌర్ణమి కొన్ని అద్భుత యోగాలతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా శక్తివంతమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ రోజున నిమ్మకాయ పరిహారం చేయండి. కొంతమందిని దరిద్రం పట్టి పీడిస్తుంది. ఏలినాటి శని పట్టిందేమో అనిపిస్తుంది. చేసే పనుల్లో లాభాలు రాకపోవటము, చదువుకున్న ఉద్యోగాలు రాకపోవటము, కుటుంబంలో గొడవలు, పిల్లలకు అనారోగ్య సమస్యలు వంటివి ఉంటాయి. ముఖ్యంగా నరదృష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత సంపద ఉన్నా నరదృష్టి ముందు ఏమీ చేయలేం. ఎందుకంటే జనాల ఏడుపులు చాలా భయంకరమైనవి. పాత బట్టలు కట్టుకున్నా కొత్తవిగా చూడటం, పచ్చడి తిన్నా పరమాన్నంలా భావించటం, బాధల్లా ఉన్నా సంతోషంగా కనిపించటం వంటివి ఉంటాయి. ఎదుటివారు, ఇరుగు పొరుగు వారు ఎప్పుడూ దృష్టి పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఏం కొనుక్కుంటున్నారు, బంగారం చేయించుకుంటున్నారా, అందంగా ఉన్నారా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి నరదృష్టి వల్ల చాలా సమస్యలు వస్తాయి. నరదృష్టి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు అమ్ముకోవటము, అప్పుల పాలవ్వటము, మానసికంగా శారీరకంగా బలహీనపడటం, తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ నిమ్మకాయ తిరగలేని సమాధానం ఇస్తుంది.
ఎవరైతే మిమ్మల్ని నాశనం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ చెడంతా వాళ్ళకే తిప్పికొట్టేలాగా, దిష్టంతా పోయేలాగా ఈ నిమ్మకాయ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పౌర్ణమి రోజుకు సరిసమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. దీన్ని అస్సలు వదులుకోవద్దు. దీనికి 10 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. వేలకు వేలు ఖర్చు చేయవలసిన పని లేదు. నమ్మకంతో చేయండి, అప్పుడే ఫలిస్తుంది. నమ్మకం లేకపోతే అది విషంతో సమానం. ఈరోజు అనగా ఈ పౌర్ణమి రోజు గోర్లు కొరుక్కోవటము, షేవింగ్ చేసుకోవటము, క్రాఫ్ చేయించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, తలకు నూనె రాసుకోవటం వంటి పనులు రేపు ఒక్కరోజు చేయకండి. దరిద్రం పడుతుంది. ఇక్కడ మనం నిమ్మకాయతో చేయాల్సిన 2 పరిహారాల గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మొదటిగా 2 నిమ్మకాయలు పసుపు రంగులో ఉండేవి తీసుకోండి. తాజాగా ఉండాలి. అలా 2 నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకు కాటుక అంటే నలుపు రంగులోనికి మారేలాగా పూర్తిగా పుయ్యండి. లేదా అక్కడక్కడ బొట్లు పెట్టండి. కాటుక లేకపోతే నల్లటి మసి ఉంటుంది కదా, ఆ మసిని కూడా పుయ్యవచ్చు. లేదా ఐబ్రో పెన్సిల్, కాజల్, కాటుక ఇలా ఏదో ఒకటి రాసి నిమ్మకాయను నల్లగా మార్చండి. తర్వాత ఇంకో నిమ్మకాయకు కుంకుమలో కాస్త రోజ్ వాటర్ లేదా నీరు కలిపి పేస్ట్ లాగా చేసి పుయ్యండి. ఎరుపు నిమ్మకాయ దిష్టిని, దోషాన్ని, చెడును లాగేస్తుంది. నలుపు నిమ్మకాయ జాతక దోషాలను, గ్రహ దోషాలను తొలగించేస్తుంది. గ్రహాలను మనకు అనుకూలంగా చేస్తుంది. ఇలా ఒక నిమ్మకాయకు కాటుక, ఇంకొక నిమ్మకాయకు కుంకుమ రాసి ఈ 2 నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టుకొని లేదా అరిచేతిలో పెట్టుకొని మీ ఇంట్లో ప్రతి రూమ్లో అంటే వంటగది, బెడ్రూము, హాలు, ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో ఒక్కసారి తిరగండి. అలా తిరిగేటప్పుడు చెడు అంతా వెళ్ళిపోవాలి, దోషాలన్నీ పోవాలి, ఏదైనా పీడలు ఉంటే పోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఎవరూ తొక్కని చోట కానీ లేదా డ్రైనేజీలో, పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో దూరంగా విసిరివేయండి. అప్పుడు ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుంది. ఇది మొదటి పరిహారం. ఇక రెండవ పరిహారం ఏమిటి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో 2 నిమ్మకాయలను తీసుకొని ఆ 2 నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేట్లో ఒక గుప్పెడు ఉప్పును కూడా వేయండి. ఉప్పు వేసి ఆ ఉప్పు మీద 2 నిమ్మకాయలను పెట్టండి. ఉప్పు మరియు నిమ్మకాయలు ఈ 2 కూడా ఎంతో శక్తివంతమైనవి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఈ పౌర్ణమి రోజు వీటికి మరిన్ని శక్తులు వస్తాయి కనుక ఇలా ఉప్పు మీద 2 నిమ్మకాయలను పెట్టండి. ఆ తర్వాత 4 లవంగాలను తీసుకొని ఈ 2 నిమ్మకాయల మీద 2 లవంగాలను గుచ్చండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. తర్వాత 2 కర్పూరం బిళ్ళలను తీసుకొని 2 నిమ్మకాయల మీద లవంగాల మధ్యలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. తర్వాత అగ్గిపుల్ల సహాయంతో ఈ కర్పూరం బిళ్ళను వెలిగించండి. అవి వెలుగుతున్నంతసేపు మీరు ఆ నిమ్మకాయలకు మీ కోరికను చెప్పుకోండి. మాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, ఆ సమస్య పోవాలి, మాకు ధనం కలిసి రావాలి, మా జీవితం అద్భుతంగా మారిపోవాలి, మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించాలి అని సంకల్పం చెప్పుకోండి. కర్పూరం కాలినప్పుడు లవంగాలు కాలినా తప్పేమీ లేదు. కర్పూరం ఆహుతి అయిపోయాక ఆ ప్లేట్ను అలా వదిలేసి మీరు మీ పనులను చూసుకోండి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలోనే చేయాలి. ఇక ఆ నిమ్మకాయలను, ఉప్పును, లవంగాలను మరునాడు ఉదయం తీసి ఏదైనా ఒక పెద్ద పచ్చటి చెట్టు మొదట్లో పడేయాలి. ఇలా ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా ఈ 2 పరిహారాలు లేదా వీటిల్లో ఏదైనా ఒక పరిహారం చేసుకుంటే మీ ఇంటి పరంగా వ్యక్తిగతంగా ఉన్న చెడు మొత్తం కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ నిమ్మకాయ పరిహారం వలన మీకు ఉన్న అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడానికి, వివాహం కాని వారికి వివాహం జరగడానికి, సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యం, ఆయుష్ పెరగడానికి ఇలా అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. ఈ శుక్రవారం రోజు మనం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత చక్కగా బయట వాకిలంతా కూడా ఊడ్చుకుని మంచిగా ముగ్గు పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి. ఇంటి వాకిలిని చూస్తే లక్ష్మీకళ ఉట్టిపడే విధంగా మీ ఇంటినైతే అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు గనుక మీ ఇంటి బయట మంచిగా అలంకరించుకోవాలి. తర్వాత ఇంట్లో కూడా ఒక బకెట్టు నీళ్లు తీసుకుని ఆ బకెట్టు నీళ్లల్లో కాస్తంత రాళ్ల ముప్పుని, కొంచెం పసుపును వేసుకుని ఆ నీటితోటి మీ ఇంటినంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. మీరు రాళ్ల ముప్పు వేసిన నీటితోటి ఇంటిని తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది.
తర్వాత మీరు మంచిగా బయట గిన్నెలు కడుక్కోవడం లేదంటే బట్టలు ఉతుక్కోవడం, ఈ పనులన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఒక బకెట్టు నీళ్లు తీసుకుని ఆ బకెట్టు నీళ్లల్లో కాస్తంత కళ్ళు ఉప్పు కానీ అంటే రాళ్ల ఉప్పు కానీ లేదా 5 వేపాకులు కానీ లేదా ఉసిరి పొడిని కానీ వేసుకుని ఆ నీటితోటి మీరు ఈరోజు ఖచ్చితంగా తల అంటూ స్నానం చేయాలి. ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. సంవత్సరం అంతా కలిసి వస్తుంది గనుక పూజ గదిలో అమ్మవారి ఫోటోకి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అమ్మవారికి గులాబీ పూలని సమర్పించండి. ఆవు నెయ్యితో దీపం పెట్టండి, లేదంటే నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టుకోవచ్చు. పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ లేదా దానిమ్మ గింజలను కానీ నివేదన చెయ్యండి. అలాగే ఈరోజు ఇంట్లో కనకధార స్తోత్రాన్ని 3 సార్లు పారాయణ చెయ్యండి. పారాయణ చెయ్యడం రాకపోతే కనీసం ఫోన్లో పెట్టుకుని వినండి. ఆర్థిక కష్టాలు తొలగుతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం మాత్రం అస్సలు మరువవద్దు. ఈరోజు పౌర్ణమి శుక్రవారం కాబట్టి మీరు ఇంటికి రాళ్ల ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకున్నట్లవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోయే అవకాశం ఉంటుంది గనుక ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు వచ్చేసి యాలకలు. ఈరోజు యాలక్కాయలు కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగటం లేదో వారు ఈరోజు యాలక్కాయలు తెచ్చుకుంటే త్వరలోనే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. తరువాత వచ్చేసి పసుపు లేదంటే పసుపు కొమ్ములు. ఈరోజు పసుపు లేదా పసుపు కొమ్ములు ఈ రెండింటిలో మీకు ఏది అవసరం ఉంటే అది కొని తెచ్చుకోవడం వలన ధన సమస్యలు పోతాయి, ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. తరువాత వచ్చేసి బెల్లం అన్నమాట. ఈరోజు బెల్లం కొని తెచ్చుకున్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. చెప్పినవన్నీ తెచ్చుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక 2 వస్తువులని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సాక్షాత్తు మీ ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే మీకు అనిపిస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. అలాగే ఈరోజు మీ ఇంటి దగ్గరకు గోమాత వచ్చినా లేదా గోమాత మీకు కనిపించినా ఆ గోమాతకు విశేషంగా పూజ చేసుకోండి. అరటిపళ్ళను కానీ లేదా పచ్చి గడ్డిని కానీ ఆహారంగా పెట్టండి. మనకి గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. ఒక్క గోమాతకు మనం పూజ చేసుకోవడం వలన మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రహదోషాలు, జాతక దోషాలు, రాహుకుజ దోషాలు, ఎటువంటి దోషాలు ఉన్నా కానీ గోమాత సేవ వల్ల, గోమాత పూజ వల్ల మనకున్నటువంటి ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకి సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్, గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి మనకు లభిస్తుంది. అలాగే గోపంచకం తల మీద చల్లుకోవడం వల్ల కూడా మనకి ఉన్నటువంటి నెగటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. గనుక గుర్తుంచుకోండి, ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు ఒక క్యారెట్టో, ఒక బీట్రూటో, లేకపోతే పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడము, ఉలవలను నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడము, అరటి పండును తినిపించడము లేదా పచ్చిగడ్డిని తినిపించడము ఖచ్చితంగా చేయండి, మర్చిపోవద్దు. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని రకాల వస్తువులను దానం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని వైశాఖ పురాణంలో ఉంది. ఈ పవిత్రమైన రోజున నీటితో నిండిన కుంభాన్ని అంటే కుండను దానం చేయడం వల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఎండలు ఎక్కువగా ఉండే ఈ సమయంలో గొడుగు దానం చేయడం వల్ల జీవితంలో వచ్చే ఆకస్మిక కష్టాల నుండి రక్షణ లభిస్తుంది. చెప్పులు దానం చేయడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. తాటి ఆకుతో చేసిన విసనకర్రను దానం చేస్తే మానసిక ప్రశాంతత లభించి మనసులోని అలజడులు తగ్గుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, ముఖ్యంగా చల్లని పెరుగన్నం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల జాతకంలోని సూర్య దోషాలు తొలగిపోయి సమాజంలో గౌరవం మరియు పదవి పెరుగుతాయి. వస్త్రదానం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుందని మరియు దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దోషాల నుండి మరియు పితృదోషాల నుండి త్వరగా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
మామిడి పండ్లను దానం చేయడం వల్ల వంశాభివృద్ధి జరిగి సంతాన సౌఖ్యం మరియు కుటుంబ సుఖం కలుగుతుంది. నెయ్యి లేదా దీపారాధన నూనెను దానం చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ శక్తి తొలగిపోయి సౌభాగ్యం వస్తుంది. బ్రాహ్మణులకు లేదా నిరుపేదలకు తమ శక్తి కొలది దక్షిణతో కూడిన స్వయంపాక దానం ఇవ్వడం వల్ల చేపట్టిన ప్రతి కార్యంలో విజయం కలుగుతుంది. ఈ రోజు చేసే గోదానం వల్ల 7 జన్మల పాపాలు హరించుకుపోయి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని ప్రతీతి. ఈరోజు పానకం లేదా మజ్జిగను చలివేంద్రాల ద్వారా పంపిణీ చేస్తే విష్ణుమూర్తి కటాక్షం కలిగి రాజయోగం పడుతుంది. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలిగి జ్ఞానాభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా ఈ పౌర్ణమి నాడు చేసే ప్రతి దానం మీ జన్మను తరింపచేసి మీ జీవితంలో వెలుగును నింపుతుంది. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది, విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది. ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో 2వ అవతారం కూర్మ అవతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండే మాసానికి వైశాఖ మాసం అని పేరు. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వైశాఖ పూర్ణిమకు మహావైశాలి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది. ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేపట్టినప్పటికీ అధిక ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు 2 ఉంటాయి. ఒకటి వసంత ఋతువు, 2 శరత్ ఋతువు. శరత్ ఋతువు ఆశ్వీజ కార్తీక మాసంలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటిని సంవత్సర ఆరంభములుగా చెప్తారు. వైశాఖ మాసానికి వేదశాస్త్రరీత్యా మాధవ మాసం అని పేరు. ఋతురాజైన వసంతంలో ఈ 2వ నెల దైవశక్తి పరంగా ఉత్కృష్టమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. స్నాన, దాన, జప, హోమాదులకు సమ ప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా మహిమాన్వితమైనదే. అయినప్పటికీ ప్రత్యేకించి పూర్ణిమకు ఒక వైశిష్యం ఉంది. మాస శక్తి అంతా పూర్ణిమలో సారంగా కేంద్రంగా ఉంటుంది. మాసమంతా సాధన చేయలేని వారు ఈ ఒక్కరోజైనా నియమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలిస్తాయని శాస్త్రోక్తి. ఈ వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసము, సత్యనారాయణ వ్రతము, సద్గౌరీ వ్రతము, దాన ధర్మాలు చేస్తారు. కుటుంబ ఆచారాలను బట్టి ఈ రోజున వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు చేసే సముద్ర స్నానం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాల్లో ఉంది. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వీజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, ఈ 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి. సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పూర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రోజునే బుద్ధ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజే సిద్ధార్థుడు జన్మించాడు. ఇదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారటం వల్ల
ఇది బుద్ధ పూర్ణిమ అయ్యిందని, ఆధ్యాత్మిక సాధనలకు, జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆళ్వార్లలో ముఖ్యుడైన అమ్మల్వార్ జన్మించాడని చెప్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి వైశ్యులకు కూడా ప్రత్యేకమే. శివుడి రూపమైన శరభేశ్వరుడు అవతరించింది కూడా ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. పరమశివుడికి మరో అవతారం శరభుడు. ఇది సాధారణంగా చాలామందికి తెలియదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం. చాలామందికి సాధారణంగా తెలియని పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపం. ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు, సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు. విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని అతనికి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఎత్తాడు. అతన్ని సంహరించాక నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. అదేవిధంగా గాండిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీనివల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి ఇతర దేవతలు, ఆది దేవతలు మహాదేవుని సాయం కోరగా ఆయన శరభుని అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుణ్ణి శాంతింపచేసి మామూలు విష్ణుమూర్తి రూపంలోనికి మార్చాడు. వైశాఖ పౌర్ణమి అంటే సామాన్యమైన రోజు కాదు. ఇది విష్ణుమూర్తికి, మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా, ఏ చిన్న ధర్మమైనా లేదా ఏ చిన్న పరిహారమైనా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. పురాణాల ప్రకారం వైశాఖ మాసం మాసాలన్నింటిలోనూ ఉత్తమమైనది. అటువంటి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మరింత పవిత్రమైనది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపైకి ఒక విధమైన అయస్కాంత శక్తిని ప్రసరింపచేస్తాడు. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను, అలాగే 2 లవంగాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టు వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈరోజు మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలు గాని, ఇడ్లీలు గాని, అట్లు గాని, ఊతప్పం గాని, పునుగులు గాని ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాల్ని ఆహారంగా పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, సంపాదించే వ్యక్తులకి దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్లటి దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారాయని, దృష్టి నివారాయమి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్ల తాడును ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోవాలి. ఇలా మంత్రించి కట్టుకున్న నల్ల తాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. ఇక ఈరోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటును కూడా తులసి చెట్టు నుండి ఆకును కొయ్యకూడదు. ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, ఇంట్లో స్త్రీలు ఏడవడం వంటి పనులు అసలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు.
ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది. అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొనువై ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేయండి. కలకలలాడుతున్న ఈ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం 2వ మాసం కావటం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈ రోజు కరెక్కాయ తీసుకువెళ్లి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష నరదిష్టి తొలగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.